హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవినేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడున్నామంటే శ్రీ 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 సరళమైసమ్మ టెంపుల్ అండి. ఇది మన హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేకి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 years తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వచ్చామండి. చూసారా, వీళ్ళే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందరం కలిసి వచ్చాము. ఇక్కడైతే ఇవాళ అయితే ఎంజాయ్ చేయబోతున్నామండి. ఫస్ట్ అయితే బోనం ఎక్కియాలి అమ్మవారికి. బోనం ఎక్కించిన తర్వాత ఇక వంట కార్యక్రమాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఒక్కసారి మీరు వైబ్ చూడండి ఫ్రెండ్స్. ఈ గుడి ఎట్లా కట్టారో కానీ చుట్టూరు కొండలు ఫ్రెండ్స్, చుట్టూరు కొండలు మధ్యలో టెంపుల్ అనమాట. చాలా చాలా వైబ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫోన్ సిగ్నల్ కూడా అది ఇక్కడ. సో మా వాళ్ళు అయితే వంట కార్యక్రమాలు అయితే ఇక్కడికి వచ్చాకైతే స్టార్ట్ చేశారు. అందరు చిన్న పిల్లలతో సహా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవాళ ఇతను వచ్చేసేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంకుల్. సో మా వాళ్ళందరూ ఇవాళ మటన్ కర్రీ విత్ నాటుకోడి అంతా రెడీ చేసుకున్నామంటే మేమే తెచ్చుకొని మేము వండుకుందామని అంతా ఫ్యామిలీ ప్లాన్తో అక్కడ బందీకి వచ్చేసాము. చూసారండి, ఇదే మా బ్యాచ్. 2022 నుంచి పరిచయం అయ్యారండి. నాకంటే ఏజ్లో పెద్దగా ఉన్నా కానీ చాలా చాలా మంచి వ్యక్తులండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దిల్లు ఇచ్చేస్తారనమాట. మా సీన్ అన్న కనిపించేతను మా సీన్ అన్న రెడీ చేస్తున్నాను అనమాట. చాకు కూరగాయ అన్న కట్ చేయడానికి. సో తలకాయ బోటి కూర అయితే మామూలు రెడీ చేస్తారు. అసలు మామూలుగా ఉండదు అనమాట. మా మహేష్ అన్న సీన్ అన్న ఇద్దరు కలిసి మటన్ తలకాయ కర్రీ. సో వీళ్ళకి అది స్టఫ్ మాత్రమే, మీకు అర్థమైపోయి ఉండాలి. సో వీళ్ళంతా చక్కగా ఆఫ్టర్ 2 years కలిసారంటే ఎంత చక్కగా ముచ్చట్లు వేసుకుంటున్నారంటే ఈ ఫీల్ అనేది వీళ్ళు ఎప్పుడు మర్చిపోరు. సో ఇలా కలవనికే ఇలా చేయాలని మేము ప్లాన్ చేసుకొని మరి వచ్చినాం ఫ్రెండ్స్. ఇవాళ వీటితో పాటు ఇక్కడ ఈ వైబ్ అంతా ఫీల్ అవ్వాలని ఈ ఏరియాని అయితే మేము ఎంచుకున్నాం అనమాట. నైస్ క్లైమేట్, ఎటు చూసినా కొండలే, పచ్చని పొలాలు. చాలామంది వచ్చారు ఇవాళ. మేమైతే అంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మాతో పాటు వచ్చిన పక్క వాళ్ళే ఓ కోతి బనానా తినిపిస్తున్నారు ఫ్రెండ్స్. భలే ఏం చక్కగా తింటుందంటే ఎంత ఆకలి మీద ఉందో పాపం. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా బోనం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళైతే అమ్మవారికి ఫస్ట్ బోనం అయితే ఎక్కిచ్చేస్తున్నాము, తీసుకెళ్తున్నాము. మాతో పాటు వచ్చిన ఒక ఆంటీకి అయితే మేము నిలబెడదామని స్టార్ట్ చేసేసినాము. దీంతోపాటు కోడి కూడా రెడీ చేసుకున్నాము. మాకు తెలియని సడన్ ఎక్స్పీరియన్స్ ఒకటి అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆంటీకి అయితే పూనకం వచ్చిందనమాట. మాట్లాడుతుంటే నాకు కాసేపు అయితే గూస్ బంప్సే మాటల్లో.